మా డే 2 అయితే స్టార్ట్ అయింది. చూపిస్తా అసలు ఇవాళ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎంతవరకు వచ్చింది, ఫీల్డ్ ఎలా ఉంది అని ప్రతి ఒక్కరు ఈ అమ్మ చేయలు అసలు ఆరలేదు. ఏం వెళ్తుందో ఏంటో తాటరు ఏం అవ్వట్లేదు. ఎలాగా పెంటాడుద్దండి ఒకటి నాకు ఇవాళ ర్యాంప్ ఎక్కి ఇక్కడ 2 డ్రమ్ములు వేసుకున్నామంటే తేనె మీదకి వచ్చేది సగం కింద పెడతాం. అసలు సీజన్ స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే ఎవరికి పని లేక పని దొరికితే చాలు నేను వెళ్తాను అంటారు. ఫీల్డ్ అయితే పెద్ద డ్రై ఫీల్డ్ అయితే కాదు, మొత్తం ఎక్కడికక్కడ గాలి ఆడిపోతుంది. చూడండి మిషన్ ఎక్కడో ఉంది, మొత్తం 3 ఎకరాలు అన్నమాట ఇదంతా. దారి చూడండి ఎలా ఉందో, మొత్తం పాట ఆడిపోయింది అనమాట. నేల ఆరక మన బండి అయితే పంపర్ ఆడేస్తుంది మొత్తం గెట్టరు. ఇంకా డ్రమ్ అవలా, డ్రమ్ అయ్యి టైం వచ్చింది. మనం బండి తిప్పి లైన్లో పెట్టుకోవాలన్నమాట. ఇవాళ నైట్ తోలకుంది కానీ దీనిదేమో ఎర్త్ వైర్ ఊడిపోయింది, దీనిదేమో మెయిన్ వైర్ ఊడిపోయింది. ఈ లైట్స్ వస్తేనేమో వెలిగిలా కనిపించలేదు. ఇవాళ మొత్తం చీకటే మనకి. చూద్దాం నైట్ బట్టి. ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ఎప్పుడేం పోతాయో తెలియదు. మోటార్ ఫీల్డ్ తెలియదే ఉంది. మన బండి అయితే కరెక్ట్గా వచ్చింది కానీ హవర్స్ మీద రీడింగ్ అయితే ఇప్పటికి 9:55 అయ్యింది. ఎందుకు చూపిస్తున్నానా హవర్స్ రీడింగ్ అని అనుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిటీగా చెప్తాను హవర్స్ రీడింగ్ ఎందుకు చెప్పాను అనేది. చూడండి ఫీల్డ్ పడిపోయింది కదా, పడిపోయిన వల్ల ఎకరం వచ్చి ఇంచుమించు 3 గంటల వరకు వస్తుంది అనమాట. 3 గంటలు అంటే ఎకరానికి 3,000, 3 గంటలు అంటే ఇంచుమించు 10,000 అయిపోద్ది ఎకరానికి. వచ్చేసింది అన్లోడింగ్ అయితే. ఇవాళ అయితే 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు అంటే ఇంచుమించు ఎకరం వచ్చి గంట కాబట్టి 9 గంటలు ఆడుద్ది. అంటే ఎకరానికి 3,000, 9 27,000 అనమాట. సీజన్లో ఎలా ఉంటుందంటే అందరూ నాకు ఉంటారు కాబట్టి 3,000 కాస్త 3,200, 3,400, 3,500 అయిపోవచ్చు చెప్పలే. మరి మీ ఏరియాలో ఎంత ఉందో కామెంట్ చేయండి. అంటే ప్రజెంట్ అయితే స్వర్ణ ఒకటి వచ్చింది. 13-18 పెట్టాము ఇంకో విత్తనం. 13-18 అయితే ఇంకా 15 రోజుల వరకు పట్టచ్చు. 15 రోజులు అంటే దిగుబడులు అయితే మీ ఏరియాలో ఎలా వస్తుందో తెలియదు. మాకైతే బస్తాలు లెక్క. బస్తాలు అంటే ఎకరాకు వచ్చి 35 బస్తాలు లోపే అవుతుంది తప్ప 35 బస్తాలు దాటదు. ఎందుకంటే వాతావరణం తేడా వచ్చింది, మళ్ళీ చాలా పంటలు అయితే పోయినాయి. ఇప్పుడు 13-18 అయితే పర్లేదు కాబట్టి వాటిలో ఎక్కువగా కలిసి వచ్చేది ఏంటంటే కోత మిషన్లో గంట పోకల్లా కోసేస్తాడు, అదొకటి ప్లస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డ్రై అయిపోద్ది, బేగా నుంచుని ఉంటుంది కాబట్టి మనకు ఫాస్ట్గా అయిపోద్ది. ఎండలు కూడా పోయి అంత ఇదేమి ఉండదు. నేను మీకు చూపించిపోయేదంతా స్వర్ణ అనమాట. ఈ పండు కలర్లో అంటే మామిడి పండు రంగు వచ్చేసింది, గోల్డ్ కలర్లో ఉన్నదంతా కూడా స్వర్ణ. ఇంకా నిలబడని చూసారా, నిలబడి ఉన్నదంతా 13-18 అనమాట. అది ఇంకో 15 రోజులకు కానీ రాదు. ఆల్రెడీ మన వాతావరణం తేడా దెబ్బకి ఎండు తెగులు అయితే వచ్చేసింది దానికి. సూతలు మొత్తం ఆడుకొని నాకు తెలిసి అవి కూడా పంటలు అంత ఇదిగే అవ్వవు. నాకు తెలిసి ఈ పడిపోయినాయే బాగా అవుతాయి అనిపిస్తుంది ఇంకా కూడా. ఎందుకంటే స్వర్ణ అనేది దిగుబడి బాగా వస్తుంది. చూడండి ఇది ఎలా ఉందో. కరెక్ట్గా ఇంకో వారం పడుద్ది అనమాట. పసిరు అలా ఉందన్నమాట. వాతావరణం బాగాలేదన్నారని చెప్పేసి రైతులందరూ కంగారు పడి కోయించేస్తున్నారు అనమాట. ఒక 1 వీక్ పడుద్ది ఇది రావడానికి. పసిరి లైన్ లెట్టే అన్లోడింగ్ బయట పడతారు.
ఇప్పుడు ఘాటీ రోడ్లా ఉంటుంది అనమాట. రోడ్డు దోవాలన్నా ర్యాంప్ దోవలో 2 రూమ్లు వేస్తే వెళ్ళదు బండి. 3 రూమ్లు వేసుకోవాలి. ఎందుకంటే ర్యాంప్ బాగాలేదు, చాలా హైట్లో ఉంది రోడ్ ర్యాంప్. వచ్చా ఘాటీ రోడ్. రోడ్ ఎక్కేసాం.